అమ్మా నిన్న 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్స్ చూసి పిచ్చెక్కిపోయిందమ్మా నాకు. ఒక్కరన్నా బాగున్నారమ్మా? అసలు ఆ కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేయడం ఏంటయ్యా? హా! అవును పాప. ఒక్కరు కూడా నా ఫేవరెట్ కాలేదు. తనూజ. తనూజని తీసుకొచ్చారమ్మా సీరియల్ యాక్ట్రెస్‌ని. పోయిన సీజన్‌లోనే కదా కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు అని చెప్పి గొడవయింది. మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చారు. ఈళ్ళు మారరమ్మా. అవన్నీ 'బిగ్ బాస్' స్టంట్‌లే. కన్నడ వాళ్ళనేందే వాళ్ళు అమెరికా వాళ్ళనైనా తీసుకొనొస్తారు. వాళ్ళకి కొట్టుకునేదే కావాలి. ఇంకేం వద్దు ఆళ్ళకి. ఫ్లోరా సైని. ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలుసా? తెలుసమ్మా నీకు. చూసావు కూడా చాలా దగ్గరలో. చెప్పు చూద్దాం. ఏమోనే ఎప్పుడు చూసినట్టు అనిపించట్లేదు ఆ పిల్లని. ఓ ప్రియతమా ఇది నిజమా? ఏంటి సడన్‌గా పాటలు పాడుతుంది. ఏం తిక్కలదన్నట్టు చూస్తున్నావా? అదేనమ్మా 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో సెకండ్ హీరోయిన్. వెంకటేష్ పక్కన చేస్తది చూడు. బర్త్‌డే అప్పుడు ఆ పిల్లేనమ్మా ఈ పిల్ల. ఓహ్! ఆ పిల్లనా? చాలా మారిపోయింది పాప. అప్పట్లో నేను మీ నాన్న కలిసెళ్ళాం ఆ సినిమాకి. అవునమ్మా. లావు మాత్రం కొంచెం కూడా అవ్వలేదు. అస్సలు ఎలా ఉందో అలానే ఉంది ఆ పిల్ల. కళ్యాణ్ ఆర్మీ సెలెక్ట్ అవుతాడని నీకు ఆల్రెడీ చెప్పా కదే నేను. అవునమ్మా. భలే గెస్ చేసావే. ఆర్మీనా మజాకానా? అవునమ్మా. ఆర్మీ పర్సన్ ఒక్కరన్నా ఉండాలి. అప్పుడే వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు. అమ్మా మన ఇమ్మాన్యుల్ వచ్చాడే. అబ్బా కామెడీ ఏమన్నా చేస్తాడో చూడు. చూడటానికి మనిషి యావరేజే కానీ అబ్బా కామెడీ చేస్తాడు చూడు. పడి పడి నవ్వుకుంటారమ్మా. ఈసారి 'బిగ్ బాస్'లో ఈ అబ్బాయిదే ఎక్కువ కామెడీ ఉంటుంది. హై పిచ్. అవును పాప. ఆ అబ్బాయి కామెడీ భలే ఉంటుంది. ఆ రెడ్ డ్రెస్‌లో భలే ఎంట్రీ ఇచ్చాడు అసలు. అవునమ్మా. నాగ్ సార్ కూడా ఇమాన్యుయల్ డ్రెస్‌కి భలే కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇంకోటేంటంటే వాళ్ళ ఊరు స్టోరీతో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేలాగా, ఒక కనెక్షన్ లాగా ఆడియన్స్‌తో ఎక్కువ కనెక్టివిటీ పెంచుకోవడానికి ఏవితో వచ్చేసాడమ్మా. అమ్మా 'సృష్టి వర్మ' వచ్చింది చూసావా? అవును పాప. మొన్నేదో కేస్‌లో వైరల్ అయిన పిల్ల కదా ఈ పిల్ల. అవునమ్మా. ఆ పిల్ల చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అసలు. 'బిగ్ బాస్'లో ఒక్కొక్క కంటెస్టెంట్స్‌కి దబ్బిడి దిబ్బిడే. ఆ పిల్ల డాన్స్‌లు ఒకటే కాదేసేది. మాటలతో కూడా అద్దర కొట్టి పడేస్తది. 'హరీష్' మాస్క్ మ్యాన్. 'బిందు మాధవి' వచ్చిందమ్మా. ఆ స్టార్టింగ్‌లో 'బిందు మాధవి' ఆయనకి గొడవైంది కదా! ఆమె వచ్చి 'బిగ్ బాస్' హౌస్‌లో పంపించింది. తెలుసా నీకు? తెలుసా ఏంటే? నిన్న షో నేను కూడా చూసా కదా నీతో పాటు. ఎంతో మామూలుగా ఉండదు అసలు. షష్ఠీతో దబ్బిడి దిబ్బిడైతే ఏందో ధూమ్‌ధామే. లోపల ఉన్నట్టు మాట్లాడతాడమ్మా. అస్సలు అబద్ధాలాడడు. ముక్కుసూటి మనిషమ్మా. అమ్మా భరణి చాలా రోజుల తర్వాత 'బిగ్ బాస్'లో కనిపిస్తున్నాడే. అవును పాప. ఏవితో భలే ఎంట్రీ ఇచ్చాడే హీరోలాగా. హీరోలా కాదమ్మా ఆయన హీరోనేనమ్మా. అవునా? అమ్మా 'రీతు చౌదరి' 'దబిడి దిబిడే' అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిందా, ఇంక హౌస్‌లో దబిడి దిబ్బిడే. ఎందుకంటే ఆ పిల్ల పిచ్చికి షోలే హడలెత్తిపోతాయి. ఇంక 'బిగ్ బాస్' ఎంత. ఈ పిల్ల అంతా ఓకే కానీ ఆ పిల్ల డ్రెస్సింగ్ సెన్సే నాకస్సలు నచ్చదబ్బా. ఈ రోజుల్లో డ్రెస్సింగ్ సెన్స్ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? నువ్వు పాత చింతకాయ తొక్కులకు ఉండకే. నన్ను యేసుకొనివ్వు, పక్కనోళ్ళని యేసుకొనియ్యవు. పెద్ద తలకాయ నొప్పైపోతుంది బాబు నీకు. అబ్బబ్బా! మీకు నచ్చినట్టు యేసుకొని సావండే. లేకపోతే మొత్తం ఇప్పుకొని తిరగండి. దరిద్రం పోద్ది. అబ్బా! వచ్చాడమ్మా మీ డీమోన్ పవన్. చాలా క్యూట్‌గా ఉంటాడు అబ్బాయి. చాలా ఫిట్‌గా ఉంటాడు అంటావు కదా! వచ్చాడమ్మా. అవును పాప. ఆ అబ్బాయి చాలా క్యూట్‌గా ఉంటాడు. చాలా ఫిట్‌గా కూడా ఉంటాడు. అలా జిమ్‌కెళ్ళి సావవే నువ్వు కూడా. ఎప్పుడు చూడు ఇంట్లో. సంజన ఏవితో భలే ఎంట్రీ ఇచ్చిందే. ఈ పిల్ల ఎవరో తెలుసా నీకు? ఏమోనే చూడ్డానికి హిందీ సీరియల్ యాక్ట్రెస్ లాగుంది. ఈ హిందీ సీరియల్ యాక్ట్రెస్ ఆమె? కాదమ్మా. 'బుజ్జిగాడు' సినిమాలో సెకండ్ హీరోయిన్. మన ప్రభాస్ అన్నతో కూడా యాక్ట్ చేసింది ఆ పిల్ల. గుర్తెచ్చుకో బాగా. ఆ అమ్మాయా? ఇలా అయిపోయిందేంటే? పెళ్ళి కూడా అయిపోయినట్టుంది కదా! ఇద్దరు పిల్లోలని కూడా చెప్తా ఉన్నింది షోలో. రాను బొంబాయికి రాను. ఏంటి మళ్ళీ సాంగ్ పాడితే మళ్ళీ పిచ్చి పట్టిందని అనుకుంటున్నావా? కాదమ్మా రాము రాతోడు. ఆ సాంగ్‌తో
భలే ఎంట్రీ ఇచ్చాడే. నీ దుంపదగ సడన్గా పాట పాడలో పిచ్చి పట్టింది అనుకున్నా. ఆ అబ్బాయి పాటలు భలే ఉంటాయి పాప, నేను కూడా చూస్తుంటే మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా. అవునమ్మా. ఆ పాట 'రాను బొంబాయికి రాను' అనే పాట 516 మిలియన్స్ వెళ్ళిందంట. ఆ అబ్బాయి రాశాడు ఆ పాట, ఆ అబ్బాయి కొరియోగ్రఫర్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ కదా అసలు. అవును పాప, నేను కూడా చూసా. దమ్ము శ్రీజ దుమ్ము లేపుతూ వచ్చేసింది హౌస్లోకి. నిజమే, భలే గడుసు పిల్ల ఆ పిల్ల. ఈ పిల్లతో రచ్చే ఇంకా హౌస్లో. సుమన్ శెట్టి కమెడియమ్మా, జయ మూవీలో కూడా ఉన్నాడు కదా, చాలా మూవీస్ చేశాడు. ఈయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారంట, అందుకే బిగ్ బాస్లోకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్ స్టోరీతో వచ్చారమ్మా. దాంట్లో వాళ్ళ వైఫ్ని కూడా చూపించారు, చాలా బాగుందామా. ఈయన తెలియకపోవడం ఏంటే, కమెడియన్ కదా, చాలా సినిమాల్లో చూస్తాము. నేను మీ నాన్న చూసి కామెడీకి బాగా నవ్వుకునే వాళ్ళం. స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో అయితే మేము జయ మూవీకి కూడా వెళ్ళాము, దాంట్లో కూడా ఉన్నాడా మనిషి. అవునమ్మా. అమ్మా, అగ్ని పరీక్షలో ప్రియా అమ్మ పెళ్లి చూపులు చూస్తున్నారు అంటూ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేసిందమ్మా. అవును పాప, ఆ పిల్ల బిగ్ బాస్లోకి వెళ్తే ఆ పిల్ల పెళ్లి చూపుల సంగతి ఏంటి? అవన్నీ బిగ్ బాస్లోకి వెళ్ళడానికి స్ట్రాటజీలమ్మా. అమ్మా, మర్యాద మనీష్, ఈయన బిజినెస్ మ్యాన్. ఈయన స్ట్రాటజీ బుర్ర మామూలుగా ఉండదు అసలు. అవును పాప, ఇంత కొంచెం కష్టమే. కంటెస్టెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతో. మరో అభిజిత్ అవుతాడని డౌట్ అమ్మా నాకు కొంచెం. అంత సీన్ లేదు, అభిజిత్ని బీట్ చేసే కంటెస్టెంటే లేడు. ఆ పిల్ల ఎవరో కూడా వస్తానంటుండే బిగ్ బాస్ హౌస్లోకి, అది పచ్చళ్ళు చేసుకున్న పిల్ల, ఏడేడుదా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్ల రాలా? ఆ పిల్లని తీసుకోలేదమ్మా, ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారే కానీ అంత లేదు, లైట్, అంతే లైట్. అమ్మా, డాడీ పిలుస్తున్నారు, వెళ్ళు. మన ముచ్చట్లు ఇప్పట్లో వగదేగాయి కాదు కానీ నువ్వెళ్ళు, డాడీ పిలుస్తున్నారు, లేకపోతే ఇద్దరికే ఉంటుంది చెప్తున్నా. అవును పాప, మీ డాడీ పిలుస్తున్నారు. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయి నీతో మాట్లాడుతూ కూర్చున్నా. మా అమ్మ వెళ్ళిపోయింది గైస్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాకైతే బిగ్ బాస్ 9 ఓకేగా అనిపించింది. కంటెస్టెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన అస్సలు రాలేదు. హైప్లో ఉండే వాళ్ళని తీసుకొస్తామని చెప్పి ఎక్కడో తుప్పలో ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. అసలు ఏమవుతుందో ఏంటో, ఈ సీజన్ పోయిన సీజన్లో ఫ్లాప్ అవుతుందో లేదా వీళ్ళు ఏదన్నా గడిబిడి చేసి షోని పైకి తీసుకొస్తారో ఏమో, అంతా దేవుడికే తెలియాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నాకు సార్ అయినేంటో అసలు ఏజ్ అయ్యే కొంది ఓల్డ్ అవ్వాలి కానీ ఆయన ఏంటో యంగ్ అయిపోతున్నారు అసలు. మా అమ్మకు కూడా ఆయన అంటే చాలా ఫేవరెట్. ఇంతకుముందు మా అమ్మతో ఉన్నప్పుడు నాకు సార్ గురించి మాట్లాడాల్సింది, బట్ సారీ, మా అమ్మ వెళ్ళిపోయిందే, తర్వాత చెప్పిస్తాను. మా అమ్మ కూతురు బిగ్ బాస్ టాక్స్ నచ్చుతున్నాయా మీకు? అయితే కమెంట్ చేసేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీకు చెప్తాను. కమెంట్ సెక్షన్లోకి వచ్చి మాట్లాడేసుకుందాం. ఇంకోటి, మీ దాకా నా వీడియో రావాలి అంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అలా పెట్టగానే ఇలా వచ్చేయాలి కదా మీ వరకు.